రైట్ గా శేరలింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారు. గాంధీతో పాటు ఆయన కుమారుడు సోదరుడిపై కూడా కేసు నమోదైంది. మరో ఇద్దరు కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్లపై కూడా కేసు నమోదు చేశారు. గాంధీ కౌశిక్ రెడ్డిల మధ్య నెలకొన్న వివాదం గత 2 రోజులుగా తీవ్ర ఉత్కంఠను రేపుతున్న సంగతి తెలిసిందే. వివాదం మధ్యలోకి ప్రాంతీయత రావడంతో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది. ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలను రాజేసేందుకు బీఆర్ఎస్ యత్నిస్తోందని గాంధీ ఆరోపించారు. సెటిలర్లను బీఆర్ఎస్ కు దూరంగా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. రైట్ శేరలింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారు. గాంధీతో పాటు ఆయన కుమారుడు సోదరుడిపై కూడా కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇటు హైదరాబాద్ నగరంలో అయితే మాత్రం జిహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు అనేటువంటి ఏ స్థాయిలో హాట్ టాపిక్గా మారింది అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో దీనికి మించినటువంటి హాట్ టాపిక్గా అయితే మాత్రం ఇటు అరకపుడి గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి, ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మధ్య వైరం అనేటువంటిది ఇప్పుడు తీవ్రంగా నిప్పు రాజేసుకున్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం దీనిపైనే ఎక్కడ చూసినా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. గత ఒక్కరోజు క్రితం మనం చూసినట్లయితే మాత్రం ఇద్దరి మధ్య కూడా సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగింది. అదేవిధంగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరకపుడి గాంధీ అయితే మాత్రం ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళటం, ఆయనకు సంబంధించినటువంటి అనుచరులంతా కూడా కొంత ఆ ఇంటిని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా కొన్ని చూసినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం అంటే గచ్చిబౌలి పోలీసులు అయితే మాత్రం ఇటు అరకపుడి గాంధీ పైన అయితే పూర్తి స్థాయిలో అంటే హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇది కేవలం అరకపుడి గాంధీ పైన కాకుండా ఆయన కుమారుడు, ఆయన సోదరుడు పైనతో పాటు మరొక 2 కార్పొరేటర్ల పైన కూడా ఈ విధమైనటువంటి కేసు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఇటు హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా కౌశిక్ రెడ్డి కావచ్చు, మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మరికొంత నేతలు కూడా వారంతా కూడా జాయింట్ సిపిని కూడా ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఈ విధంగా కేసు నమోదైంది, కేసు నమోదు చేశారు అనేటువంటిది అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితిగానే ఉంది. సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి జరిగినటువంటి అంశాన్ని అయితే మాత్రం మొత్తంగా ఇటు సుమోటోగా స్వీకరించి కేసులు నమోదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది కేవలం 2 వ్యక్తుల మధ్య వైరం అనేటువంటిదే కాకుండా అది ఒక వ్యవస్థ కూడా ఆపాదించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి స్థాయిలో కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. 2 కులాల మధ్య కూడా చిచ్చు రాజుకున్నటువంటి పరిస్థితి కూడా, అంటే కమ్మ వర్సెస్ రెడ్డి అనేటువంటి స్థాయిలో కూడా కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే తీవ్ర గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంది. వారు ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వారి అంతర్గత వైరాన్ని ఒక ప్రాంతానికి లేకపోతే ఒక ప్రాంతీయవాదంగా సృష్టించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ తమపైన దాడి చేస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది. మొత్తంగా ఈ విమర్శలు ప్రతి విమర్శలు, దాడులు ప్రతి దాడులు, ఏ విధంగా సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య అయితే మాత్రం ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో మాత్రం పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపుడి గాంధీ అనేటువంటి ఇష్యూ అయితే మాత్రం పూర్తిగా చాలా ఒక హాట్ టాపిక్గా మారింది అన్నట్లుగానే మనం చెప్పాలి. అమూల్య, ఓకే తేజ, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పటి వరకైతే అరకపుడి కుమారుడు సోదరుడి పైన ఇంకా వారిద్దరితో పాటు మరిద్దరు కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్లపై కూడా కేసు అయితే నమోదైంది. సో మరి దాడికి సంబంధించి అంటే మరింత మంది పైన కేసులు నమోదయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆ సిచ్యువేషన్లో అక్కడ ఒక 100 మందికి పైగా ఉన్నారు కదా, సో మరి మరింత మందిపై కేసులు నమోదయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా అమూల్య, మనం చూసినట్లయితే ఎందుకంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, అంటే
ఇటు జరిగినటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిని అయితే మాత్రం సుమోటోగా స్వీకరించి కూడా ఇటు కేసులు నమోదు చేశారు అనేటువంటిది అయితే మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే మొత్తంగా వారిపైన అంటే అక్కడంతా కూడా కొంత సీసీ కెమెరాలు కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమంది అక్కడికి వచ్చారు, ఎవరు దాడికి పాల్పడ్డారు, ఎవరు ముందు ఈ దాడికి యత్నించారు, ఎవరు ఏ విధంగా కూడా వారు అక్కడ ఏ విధమైనటువంటి చర్యలు చేశారు అనేటువంటి అంశాల కోణంలో అయితే మాత్రం ఇటు పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ని అంతా పరిశీలిస్తున్నారు. మీడియా కెమెరాలలో కూడా ఇటు న్యూస్ కవరేజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా రికార్డ్ అయినటువంటి ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా పరిశీలిస్తున్నారు. వీటన్నింటి పరిశీలించినటువంటి మీద అంటే ఇప్పుడు వరకు చూసినట్లయితే మాత్రం అరికెపూడి గాంధీ మీద, అదేవిధంగా ఆయన కుమారుడు సోదరుడి మీదతో పాటు మరొక ఇద్దరు కార్పొరేటర్ల మీద అయితే మాత్రం ప్రస్తుతం వరకు కేసులు నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా అక్కడ ఉన్నటువంటి అనుచరులు, ప్రధానమైనటువంటి అరికెపూడి గాంధీకి సంబంధించినటువంటి అనుచరులుగా చెప్పబడేటువంటి వారు అక్కడ ఎవరైతే ఒకవేళ దాడికి పాల్పడినట్టుగా ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి విధంగా కూడా అంటే ఆ కోణంలో దర్యాప్తు కూడా పోలీసులు దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో ఇవన్నీ ఈ ఫుటేజ్ అంతా గమనించిన తర్వాత వాటన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎవరెవరు దాడికి పాల్పడ్డారు అనేటువంటి వారిని గ్రహించి గమనించిన తర్వాత వారిని గుర్తించిన తర్వాత వారిపైన కూడా మరికొంతమంది పైన కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. అమూల్యం. రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.